ఆపరేషన్ కగార్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో రోజు సరెండర్ పాలన కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలు కూడా వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ చూస్తుంటే కగార్ సక్సెస్ అయినట్టు అనుకుంటారా, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ విధానం ఏంటి, మావోయిస్ట్ పార్టీ విధానం పట్ల? ఎప్పుడైనా రాజ్యం చెయ్యి కొద్ది పైనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మొత్తం యంత్రాంగం ఉంది. 52లో అప్పుడు సాయుధ పోరాట విరమణ జరిగినప్పుడు కూడా అదే జరిగింది. అనేక మంది కమ్యూనిస్టులని ఊచకోత కోశారు. 4,500 మంది మరణించారు. ఆ జరిగిన వెంటనే జైల్లో ఉండి కూడా కమ్యూనిస్టులు వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని విత్డ్రా చేసుకుని వెంటనే ఎలక్షన్లు జరిగింది. ఎలక్షన్లు జరిగితే తెలంగాణ మొత్తం కమ్యూనిస్టులు గెలిచారు. మెజార్టీ సీట్లు కమ్యూనిస్టులు గెలిచారు. అంటే అది విరమణ చేసుకున్నంత మాత్రాన అది వాళ్ళు గెలిచినట్లు లేదా ఈ ఉద్యమం ఓడిపోయినట్టు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అందరినీ నిర్మూలిస్తాం, మావోయిజం లేకుండా చేస్తాం అనేది వాళ్ళు ఎన్ని వాగాడంబరాలు ఉన్నా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ఒకటి చచ్చిపోతే ఇంకోటి ఉంటాడు, వాడు కొడుకు తయారై ఉంటాడు. కాకపోతే ఈ రూపం కావచ్చు, మరో రూపం తీసుకుంటుంది. ఉద్యమం అయితే ఆగదు. ప్రశ్న అది సమాజంలో ఉన్నటువంటి బాధలను ప్రశ్నించే గొంతుగా అది. దాన్ని చంపేయలేము. అదేవిధంగా ఖచ్చితంగా ఇవాళ మావోయిస్టు లేకుండా ఎంతమంది నువ్వు తాత్కాలికంగా నీ రాజ్యహింస ద్వారా ఆగినట్టుగా ఉండొచ్చు, మళ్ళీ మొదలవుతారు. అది కాదు పరిష్కారం. దానికి చక్కగా వాళ్ళని పిలిచి మాట్లాడి చర్చలు జరిపి దానివలన వాళ్ళు కూడా అవసరం అనుకుంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారేమో అనిపించింది. ఆ టైంలో మీరు ఉపయోగించుకోకుండా మేము చర్చలకు పిల్లవం, వాళ్ళని లేపేయటమే మా పని అని చెప్పి ఆ విధంగా చేయటం అనేది వాళ్ళకి ఉన్నటువంటి వర్గ కసి. కమ్యూనిస్టుల పైన అది సిపిఐ అయినా సిపిఎం అయినా మావోయిస్టులు అయినా ఇదంతా ఒకే భావజాలం. వీళ్ళ మీద ఉన్నటువంటి కసి వాళ్ళని ఏదో ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు కమ్యూనిస్టులు చూస్తే భయం బీజేపీకి. ఆ ఆలోచనతో చేశారు, కానీ మొత్తంగా అయితే వాళ్ళు చేయలేరు. మేము ఇదే సందర్భంగా మేమేమంటున్నామంటే మావోయిస్టులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అదే వృధా త్యాగాలు లేకుండా ఆలోచన చేసి అప్పుడు 52లో అందరూ కలిసి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఎలా విత్డ్రా చేసుకున్నాము అదే పద్ధతుల్లో ఈ సాయుధ పోరాటం అనే దాన్ని విత్డ్రా చేసుకుని ప్రజాస్రవంతిలోకి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తే కమ్యూనిస్టులు అందరూ కూడా ఒకటి అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను.